వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రతన్ టాటా వీలునామా సంచలనంగా మారింది. ఆయన రెసిడ్యుయల్ ఆస్తుల్లో మూడింట ఒక వంతును ఓ అజ్ఞాత వ్యక్తికి ఇవ్వాలని వీలునామాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రెసిడ్యుయల్ ఆస్తులంటే వీలునామా చదివిన తరువాత ఆస్తులు వారసులకు పంపిణీ అయ్యాక ఫైనల్ ఎక్స్పెన్స్లు చెల్లించాక మిగిలిన ఆస్తుల్లో సుమారు 500 కోట్లు మోహిని మోహన్ దత్తాకు చెల్లించాలని రతన్ టాటా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ అనూహ్య నిర్ణయం ఇప్పుడు టాటా అభిమానుల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరి మోహిని మోహన్ దత్తా అంటూ టాటా అభిమానులు నెట్టింట్లో వెతుకుతున్నారు. రతన్ టాటాతో మోహిని మోహన్ దత్తాకు ఉన్న అనుబంధం టాటా కుటుంబ సభ్యుల్లో ఎవరికీ తెలియనట్లు తెలుస్తోంది. అయితే మోహన్ దత్ చాలా ఏళ్లుగా టాటాకు నమ్మకమైన అసోసియేట్ గా ఉన్నారట. మోహన్ దత్ కుటుంబానికి 2013లో తాజ్ సర్వీసెస్ తో విలీనమైన స్టాలియన్ అనే ట్రావెల్ ఏజెన్సీ ఉండేది. ఈ విలీనానికి ముందు దత్తా, అతని కుటుంబం స్టాలియన్ లో 80% వాటా కలిగి ఉంది. టాటా ఇండస్ట్రీస్ మిగిలిన 20% వాటాను కలిగి ఉంది. దత్తా గతంలో థామస్ కుక్ అనుబంధంగా ఉన్న టీసీ ట్రావెల్ సర్వీసెస్ లో డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఈ అనుబంధమే రతన్ టాటా చివరి వీలునామాలో ఆయనకు ఆస్తులు కూడబెట్టేలా చేసినట్లు ఆయన స్నేహితులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే రతన్ టాటా తనకున్న 10,000 కోట్ల ఆస్తులను ఎవరికి పంచాలనే దానిపై వీలునామాలో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన చివరి వీలునామాను తెరవగా అందులో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలనే దానిపై ఆయన స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పెంపుడు కుక్క వరకు తన ఆస్తుల్లో వాటాలు కేటాయించారు. టాటా ఫౌండేషన్స్ కు సోదరుడు జిమ్మీ టాటా, సవతి తల్లి పిల్లలు షిరీన్, దీనా జేజీబోయ్లకు తన ఆస్తులను పంచుతున్నట్లు వీలునామాలో టాటా పొందుపరిచారు. 3 దశాబ్దాలుగా తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న సర్వెంట్ సుబ్బయ్య, చెఫ్ రాజన్ షాతో పాటు తన పెంపుడు కుక్క టీటోకు కూడా రతన్ టాటా తన ఆస్తుల్లో వాటా ఇచ్చారు. టీటో సంరక్షణ బాధ్యతను పూర్తిగా రాజన్ షాకు అప్పగించాలని ఆయన స్పష్టం చేశారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, యంగ్ ఫ్రెండ్ శంతను నాయుడుకు ఎంత వాటా ఇవ్వాలో క్లారిటీ ఇచ్చారు. శంతను నాయుడుకి చెందిన వెంచర్ గుడ్ ఫెలోస్ లో తన వాటాను వదులుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక విదేశాల్లో చదివేందుకు శంతను నాయుడు తీసుకున్న లోన్ కూడా టాటా మాఫీ చేసినట్లు తెలుస్తోంది. అయితే రతన్ టాటాకు మహారాష్ట్రలోని అలీబాగ్ లో 2000 చదరపు అడుగుల బీచ్ బంగ్లా, ముంబైలోని జూహు తారా రోడ్ లో 2 ఫ్లోర్ల ఇల్లు ఉంది. వివిధ బ్యాంకుల్లో 350 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. $165 బిలియన్ టాటా గ్రూప్ కు మాతృ సంస్థ అయిన టాటా సన్స్ లో 0.83% వాటా రతన్ టాటా కలిగి ఉన్నారు. టాటా సన్స్ లోని వాటాతో పాటు టాటా మోటార్స్, ఇతర టాటా గ్రూప్ కంపెనీల్లోని ఆయన వాటాలను రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్స్ కి బదిలీ చేయనున్నారు. టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ ఇప్పుడు ఆర్టీఈఎఫ్ చైర్మన్ గా ఉన్నారు. రతన్ టాటా చనిపోయే వరకు కోలాబాలోని హలేకై హౌస్ లో ఉన్నారు. ఇది టాటా సన్స్ అనుబంధ సంస్థ ఎవర్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కు చెందినది. వీలునామాలో దీన్ని ఎవ్వరికీ కేటాయించలేదు. రతన్ టాటా వద్ద 20 నుంచి 30 లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు. అయితే వీటిని వేలం వేయాలా లేక రతన్ టాటా గౌరవార్థం టాటా గ్రూప్ కు చెందిన పూణే మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాలా అనేది త్వరలో నిర్ణయించుకోనున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.